సరే, అది వాళ్ళు పట్టినది. ధనరాజ్ సార్. యాక్చువల్లీ ఈ సినిమాకి నేను తనయుడు అనుకున్నాను టైటిల్. అనగానే మా ప్రభాకర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ మామయ్య ఫస్ట్ కథ ఆయనే విన్నాక, సార్ నాకు ఒక టైటిల్ ఈ కథకి బాగుంటుంది అనిపించింది, అదేంటంటే రామం రాఘవం అని ఆయన పెట్టారు ఈ టైటిల్. అప్పుడు ఈ క్యారెక్టర్స్ నేమ్స్ కూడా మేమేం అనుకోలేదు. పెట్టినాక టైటిల్ అయితే చాలా బాగుంది. అది కాకుండా ఇది RRR, అది RRR. ఆ RRR సినిమాలో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అది నాకు లక్కీ చామ్ అవుతుందేమో ఆ టైటిల్ అనిపించింది. కథకు కూడా కరెక్ట్ యాప్ట్ అనిపించింది. అందుకే అప్పుడు ఆయన పేరు దశరథ రామయ్య అని రాసుకొని నా పేరు రాఘవగా రాసుకున్నాను. ఎందుకంటే రాముడికి చాలా పేర్లు ఉంటాయి, అందులో రామం అన్న రాఘవం అన్న ఒకటే అని లాస్ట్లో అందుకే నేను చెప్పాను. రెండోది ఏంటి అంటే ఈ టైటిల్ చాలామంది, మీరు నా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు కూడా వినంగానే ఫస్ట్ ఒక తెలుగు టైటిల్ చాలా సంవత్సరాలు అయింది ఇంత బాగున్న టైటిల్ అని చెప్పారు. అలా ప్లస్ అయిందండి, అది ఈ టైటిల్ పెట్టడానికి కారణం. అంటే టైటిల్ చూసిన రాము రాఘవం అంటే శ్రీరామచంద్రుడు దశరథుడి తండ్రి మాట ఎప్పుడు జవదాటాడు. కానీ ఇందులో మీ క్యారెక్టర్ చూస్తుంటే ఏ రోజు కూడా మీరు తండ్రి మాట వింటున్నట్టు కనిపించట్లేదు. ఏంటి అది? అంటే ప్రతి సినిమాలో తండ్రి కొడుకుల కథలో జరిగేటట్టే జరుగుతుందండి మన సినిమాలో. మీరు ఏదైతే ఇప్పుడు అడిగారో దానికి మీరు అడిగిన దాంట్లోంచే సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను. దశరథుడి మాట విని అడవులకి శ్రీరామచంద్రుల వారు వెళ్ళారు, అది రామాయణం. ఇక్కడ ఈ కొడుకు మాటని ఆ దశరథుడు ఇంకా చాలా దూరం వెళ్తాడు, ఇది రామం రాఘవం. ఓ సూపర్ సూపర్. యాక్చువల్లీ ధనరాజ్ సినిమాలు అంటే ఎక్కువ కామెడీతో ఉంటుంటాయి. ఇక్కడ మీ క్యారెక్టర్ అంటే చూస్తుంటే అందులో ఉన్న క్యారెక్టర్ సునీల్ కానీ లేకపోతే సత్య మిగతా ఇవన్నీ ఒక కామెడీ చేసే ఎక్కువ ఉంటాయి. కానీ సినిమా మొత్తం కూడా చూస్తుంటే వాళ్ళ క్యారెక్టర్ కూడా మొత్తం సీరియస్గా ఉన్నాయి. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఏంటి అది సినిమా చూసి జనాలు చెప్పాలండి. బట్ నేనే వర్కౌట్ అవుద్దని డిసైడ్ చేయలేను. నేను మంచి సినిమా కాదని మంచి క్యారెక్టరైజేషన్స్ పెట్టుకొని చేయగలను. రెండోది ఏంటంటే ఈ సినిమాలో కామెడీకి అంత స్కోప్ లేదండి. రేపు మీరే అంటారు నవ్విస్తూ ఏంటో సందర్భోచితం లేకుండా ఏడిపిస్తున్నాడు, మళ్ళీ ఏడుస్తూ మళ్ళీ నవ్విస్తున్నాడు, ఇది ఒక ఫ్లో ఆర్డర్ లేదని మీరే అంటారని. ఆ క్యారెక్టర్ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడి, ఆ క్యారెక్టర్ ఎంతవరకు నవ్వించాలో అంతే నవ్వించి ఒక కథని అందరికీ చెప్పాలి. కాబట్టి ఇది వేరే ట్రాక్లోకి వెళ్ళకూడదని ఒక మంచి రైట్ ట్రాక్ తీసుకొని వెళ్ళాం. ఏ సైడ్ ట్రాక్కి వెళ్ళలేదు. సత్య లాంటి ఒక కమెడియన్ ఉన్నా కూడా ఒక సైడ్ కిక్ క్యారెక్టర్ లాగా చేయలేదు, మనం ఒక క్యారెక్టరైజేషన్ లాగే చేసాం. మీరు పోస్టర్లో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఎందుకు వీళ్ళని పెట్టుకున్నారు, అనవసరంగా ఒక్క సీన్కి 2 సీన్కి అన్నట్టు ఉండరు. వాళ్ళు వచ్చి ఆ క్యారెక్టర్లో మనం అనుకున్న క్యారెక్టరైజేషన్ పండించే వెళ్తారండి. అనవసరమైన క్యారెక్టర్ దీంట్లో ఏం లేవు. అందుకే ప్రతి ఒక్క లుక్ కొత్తగానే చూపిద్దామని నేను డిజైన్ చేసుకున్నాను. అది సార్ కారణం. అది రేపు మీరు అడిగిన క్వశ్చన్ ఎండింగ్ ఆన్సర్ అంటే, రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఎందుకు ఈ కథను ఎంచుకున్నావు, ఎందుకు ఈ సీరియస్నెస్ని ఎంచుకున్నావు అనేది మీ అప్రిషియేషన్స్ వస్తాయని అనుకుంటున్నాను. సముద్రకరి గారు, సో మీరు ఒక డైరెక్టర్,